వీళ్ళందరూ వేస్ట్ కాదు. పరమ ప్రతివత మాణిక్యాల దేవి దాని ఇల్లు అనగా కడకున్నది. ఆ మాణిక్యాల దేవి దగ్గరికి పోయి ఆమెకు ఫస్ట్ సంతానం ఇచ్చినాక వీళ్ళందరికి ఇచ్చుకుంటానని చెప్పని మాణిక్యాల దేవి దగ్గరికి వచ్చాడు. శంకులు పట్టి ఎవరమ్మా దాన ధర్మం పెట్టు అని చెప్పని అనగానే మాణిక్యాలదేవి తొందరగా బయటికి వెళ్ళాలి. స్వామి దేవగంగమయ్యా, అయ్యా మీరు ఏ ఊరు ఏ పల్లె ఇది రాత్రి వెళ్ళా ఒక్కడికి ఒంటరిగా ఉన్న ఇంటికి వచ్చావు. అవునమ్మా నేను బాలసంత వాడిని కాదు భగవంతుడను. మీ ప్రాపాలు వాసిపోయినావి, మీకు గర్భంలో సంతానం లేక ఉండరు కనుక నీకు సంతానం ఒడిగడతా అని చెప్పి వచ్చాను. దేవజంగమా అని కాళ్ళు కడిగి కాళ్ళు కలిగిన నీళ్లు అనగా తలపై చల్లుకొని, ఓ దేవుడా నాకంటే పెద్దోళ్ళు 6 ఉన్నారు, వాళ్ళకి ఇచ్చావా సంతానం? లేదమ్మా వాళ్ళకి ఇవ్వలేదు, నీ వద్దకే వచ్చాను. నీ కారణం నేను మొదలు పెట్టి అందరికి ఇచ్చుకుంటూ పోదామని చెప్పాను. ఫస్ట్ నీ వద్ద వచ్చాను. ఓ పరమేశ్వర, ఇంత తెలిసిన వాడము నీవు ఫస్ట్ నా శ్రీనాథ వద్దకు వస్తావు ఆలుకుంటారా? వాళ్ళు నాపై మంచిపడతారు. నాకన్నా ముందుగా ఆడు మా యొక్క సెల్ల తీసుకుని చెప్పి వాళ్ళు 6 నాకు కోపం చేస్తారు. స్వామి అసలు నీవు వెళ్ళి పెద్ద నుంచి మొదలుపెట్టి లాస్ట్ నా ఇంటికి రావాలి అన్న తర్వాత భగవంతుడు ఒక్క నీవనగా ఆలోచించాడు. ఇది కూడా నిజమే ఉన్నది. పెద్దది వెనక భద్రవతి వెనక వద్దకు చేరుకున్నాడు. గంటలు కొట్టి బొమ్మల శంకలు పట్టి వెనక పాటలు అనేకమైన పాటలు పడుతున్నాడు. అయ్యా ఇది పొద్దు ఒడిసి అంత ఎక్కిన వేసి కళ్ళు తుడుచుకుంటా ఇటు పాసు ఇళ్ళ కలిసి ఊసు రెండు కలిసి పెట్టుకోవాలి. రంగుల బొట్టి పెద్దది వద్రవాడి తల పండు వాళ్ళగా ముండ పొడుగా గీపెచ్చి నా నిద్ర పాడు చేస్తుంది. నా నిద్ర గంగరాలు వదిరా ఈ బాలసంతలో గంగెట్లోడు వస్తాడు, ఓడు బాలసంతం వస్తాడు, ఓడు బొనగ పట్టుకొని బాలుడు కూడా వస్తాడు. ఏంది రవి పుట్ట కొడుకున్నాను నన్ను బతకలేదు. కొంత రాగా ఆ బాధ తెలంగాక ఈ బాలసంతుని బాధ నేను పెట్టి నా చెయ్యి కాయగా బట్టే నా ఇంట్లో దాన్ని అంతా వచ్చుకోవాలి అనుకుంటా కలమ వచ్చింది. బంగారు కళ కలేనా అమ్మా భద్రవతి, నేను బాలసంత వాడను కాదు భగవంతుడను. నీకు సంతానం ఒడిగట్టానికి వచ్చాను. అమ్మావో భద్రవతి దేవి నువ్వు అలాంటి కోపం చేయబోకు అనగానే అటువంటి భద్రవతి ఏమన్నది, తెచ్చిన పోరండి పోరడు కాదమ్మా నీకు ఒడిగడతాను నీకు తీసుకోమని చెప్పి తెచ్చకల్ల యువతి కైమంతరిచి అన్నయ్య వెనకయ్య కొమ్ములు వేశాడు. తర్వాత భద్రవతి రాణికన్య, రత్నాల కన్య, గుణికన్య, ఉచ్చాల కన్య 6 ఇచ్చాడయ్యా. 6 ఇచ్చి మళ్ళా కడగొట్టు మాణిక్యాలదేవి ఊరు గడపన ఉన్న మేడల కాడికి వచ్చాడు. అక్కడ అటువంటి మాణిక్యాలదేవిని పిలిచిన తర్వాత అమ్మాయి వరకు సంబరపడుకుంటూ వచ్చాయి. సూర్యులో చేపెట్టాడు. సూర్యుడికి తీసి చూడాలి ఊపిరి. సూర్యులో చేపెట్టే వరకు ఒక చిన్న చాట, ఒక చేతిరి, అవి 2 చేతులు వచ్చాయి. మాణిక్యాలదేవి సంతానం మీ 6 ఎక్కడికి ఇచ్చారు, నీ కాడికి వచ్చే వరకు ఉడిచిపోయింది. ఈ సాట చీపిరే నీ గది, ఈ సాటతో చేరుకో చీపిరితో ఉడుచుకో అని చెప్పి కనుక భగవంతుడు ఆమె కొంగులో వేసి వెళ్ళిపోయినాడయ్యా. ఇద్దరితోనే వాడతాను, ఇద్దరు ఆడలో ఉండాలి. రాణి మొక్కలు మొక్కినారా
శరీరాలు సేవలు చేశాను కాశీగంగ నోములో మీ కాశీలో రావటం వచ్చాను సంతాన కూడలు కట్టి దక్షిణలు వేసి 5 సాంబ్రాల గంటలు కట్టి గంట దీపాలు ముట్టించాను తిరిగినటువంటి కాళ్ళ కోరిగా బొక్కలెక్కినావి ముట్టిన చేతులకు చూడు దిగినావి ముసలు కాయగా సాగి కళ్ళే మసులుగా మీనావయ్యా పలహారం వంచిస్తాను అనేకమైన సేవలు చేశాను నేను చేసిన సేవలన్నీ రాళ్ళ సేవలు అయిపోయినాయి నేను చేసిన పూజలన్నీ రాళ్ళ పూజలు అయిపోయినాయి దేవాని వల తీరుకుంటా మానికాదేవి లేదు గ్లాస్ ఉంది ఆయన చెప్తాడు పోతే మన ఇబ్బంది పెద్దక్క చిన్నక్క నడిపక్క చిన్నక్క అని పొద్దుగోడు సత్తెక్కిన తర్వాత 6 ఏకమయ్యారు నీకేమి ఇచ్చిండే కష్టకాల చూపితే మాత్రం నాకదే మరి చెల్లెకే ఇచ్చి చెల్లె దూరాలు ఉండే చెప్పని వీళ్ళు ఇసారపడతాను ఇసారపడి ఏం చేశారు మనం 6 ఏకమై అక్కడికి పోదాం మరి చెల్లె సంతానం ఏమి చెల్లెకి ఇచ్చిండా మరి ఇంకేమి ఇచ్చిండో చూద్దామని చెప్పని వీళ్ళు 6 ఏకమై ఎక్కడికి వెళ్ళారు రావే చెల్లారా మానే కానాదేవి అమ్మరావే సంతానం ఇచ్చాడా అయ్యో అక్కలారా మీకేమి ఇచ్చాడక్క ఇచ్చాడు బంగారు కటోర్లు కలుపుకొని తలగాల స్నానం చేసి తడివత్రం ఇచ్చి పొడివత్రం కట్టుకొని ఆ యొక్క గాలోని సురులగుంట జలములు అడవగా అడిగే సమయంలో సూర్యుడు ముడిసి రావగా మరి యొక్క ఈ కచ్చగల్లాటువంటి యూపీ బంగారు కటోర్లు కలుపుకొని 30 కోట్ల దేవతలవాణి చేసి గర్భంలో కనపడిస్తే నువ్వు గర్భవతి చూడసక్కని కొడుకున్నాడు నీకు ఆ రకంగా చెప్తాడా నాకు సాట చేపిస్తాడు నా రథపాడుగాను ఒకటి రాశాడు దేవుడు ఆ ఒకదానికే వేరే రథ రాశాడు శిరడానికి ఏమిచ్చిండే రాసి పనులు చేసి బ్రతుకు అన్నాడు అయ్యో చిన్నక్క పెద్దక్క సిరిగల చూసినావే మన చిన్న చెల్లె మంచిది అనుకుంటే మన చిన్న చెల్లె అది పాపాత్రాలు చేయబట్టి దాన్ని సాయనకి ఇప్పించాడు మనం మంచి వాళ్ళ బుద్ధిమంతులం కాబట్టి మనకు సంతానం ఒకటి కట్టింది ఇది చేయబట్టే నాకు 3 నెలలు కడిపోయింది నిజమేనక్క ఇది చేయబట్టే నాకు అన్నాడు 17 రోజులు కడిపోయింది 15 రోజులు 12 రోజులేనట ఈ రకంగా పోతాను బోరాలు పుట్టుకుంటా పుట్టా పెట్ట పుట్టులేదు మళ్ళీ పుట్టలేదు చిన్న చెల్లె కాబట్టి మన అందరికీ నిర్బంధాలు వచ్చినాయి ఈ కాలం చిన్న దగ్గర పోవద్దు దాని ఇంటికి పోవద్దు అది మన రావద్దు అని దేవుడు చెప్పిన ప్రకారంగా తీసుకోవటమంటే యూపిని మంత్రించి ఇచ్చినటువంటి యూపిని అనుభవించారు 1 2 3 4 5 9 వస్తున్నారు 9 గంటల వరకు ఒకే ఒక్కసారి నొప్పులు వస్తున్నాయి 6 మంత్రసాలు వచ్చారు 6 దొరకబడ్డారు అక్కడ డెలివరీ గాయించారు డెలివరీ గాయించిన తర్వాత 6 కుమారుడు ఎర్రగొల్ల కాంపోయే మారాలి ఇంటికి వారు చేశారు కాంపోయే మారాలు చూస్తే చూడ చక్కని పిల్లలు సూర్యునికి చంద్రునికి వంకలున్నాయి కానీ వంకలే నేర్చుకో చక్కని పిల్లవాళ్ళు
6 కొడుకులు పుట్టారు. సరే నా చిన్న భార్య మాణిక్యాలదేవికి మరి ఏనాటి కొడుకు పుట్టాడు? మీ చిన్న భార్య గురించి ఒకటి ఓరే పోగియా పిలిచిండు. అది పగడ బద్దలు కాబట్టి మాకు వనవాసం అయింది. అదే చెట్టది దాసి వాళ్ళు చెప్పుతున్నారు. ఈ 6 భార్య చెప్తారు. అదే పర్వపడుతుంది అనుకున్నా, అదే మంచి అనుకున్నాను. సరే అదే కాబట్టి కింద పడ్డది ఇక్కడ కింద పడ్డది ఊరికి ఉత్తరాలు వేసి మెల్లమెల్లకు పత్రాలు వేసి అయ్యల వాచ్యాల జోగులు జంగాలందరినీ వినడంపి 101 బ్రాహ్మణ వినడంపి అక్కడ పురుడు పోసి వారికి పేరు వినడం చెప్పి అనేకమైన భోజనాలు తయారు చేసి ఏదైనా కూడా అడిగినంత దవ్యము మీకు కోరినంత పదార్థం కుక్కలు వేస్తాను. 6 కొడుకుల పేర్లు అంటే 6 కుమారులు చెప్పి 6 కొడుకుల పేర్లు పెట్టినారు. ఆ పిల్లవాళ్ళు ఇంత పోయి అంత 7 పిల్లవాళ్ళైనా స్కూల్ పోతున్నారు. చదువులు శాస్త్రములు సకల విద్యలు పూర్వకథలు పూర్తి నేర్చుకుంటున్నారు. అయ్యా చెప్పండి చిన్న బొమ్మేడ కాంచెలు పోవాలి. ఆ చిన్న బొమ్మేడ కాంచెలు పోవాలా పిల్లవాళ్ళు చూసుకొని పెట్టుకొని అలాంటి జీవనాన్ని పెట్టి క్షేమంగా వెళ్ళి లాభంగా రాండి. అన్ని విద్యలు సకల విద్యలు పూర్తిగా నేర్చుకోండి కుమారని చెప్తూ పంపిస్తున్నారు. చిన్నవా మాణిక్యాల అది అక్కడ చదువు నేర్చుకొని ఆటలాడి పాటలు పాడి రాగానే ఆ పిల్లగాళ్ళని చూస్తే వచ్చి నీళ్ళు సొరనీళ్ళు తెచ్చారేంటి తలవార స్నానం పోసి ఇక్కడ భారవనగా భోజనం పెట్టి ఇంకా పోయి ఎవరి తల్లి దగ్గర వాళ్ళు కుమారని మాణిక్యాలదేవి ఈ రకంగా పంపిస్తున్నారు. 1 రోజు 2 రోజులు కొన్ని రోజులు కూడా వస్తున్నారు. వీళ్ళు 6 ఏమైనా సరిపడుతున్నారు. చిన్నక్క పెద్దక్క సిరికల వీరక్క మనం 6 ఉన్నాం. మన 6 కొడుకు దాని మేడ కిందకెళ్ళే పోవాలి. అది రోజు తానం పోతుందట, అన్నం పెడుతుందట. ఇవాళ అన్నం పెట్టిన బాబతి రేపు కూడా కోమచ్చి సున్నం పెడతారు. మన పూర్వంలోకి సవన్నం పెట్టానా పూర్వం నడిచిపోయిరా మన కడుపు కాలిపోతుంది అక్క. అందు గురించి ఈ ఊళ్ళో ఉండకుండా చేయాలి. దాన్ని ఎట్లా చేద్దాము? ఒక ఉపాయం లేని ఒకటి చేసి పాలు పోసి సరవన్నం అండి అలా ఇసుక కలుపుతాం. ఇసుక కలిపి రాజు చెప్పులు కానీ కట్టి వాళ్ళకి అప్పు చెప్తారు. కారెంట్ బడిలో ఖండిస్తాడు, దాన్ని ప్రాణం పోతాడు. అన్నారయ్యారు గురు అమ్మారు కటోరలు కొని కటోరలో విన మాణిక్యాలదేవి అని పేరు కొట్టి ఆ యొక్క ఇసబన్నం అండి ఆ కటోరలు అలా పెట్టి వాళ్ళు చేత కట్టుకున్నారు. చేత కట్టుకున్న తర్వాత విరవెళ్ళక అమ్మోయమారది వెంటనే రాని వచ్చాడు. నానా ప్రాణేశ్వర నీ యొక్క మొక్కే దగ్గర నాడు కూడా
నీ చిన్న భార్య మానిచ్చాలి కొల్ల వాణిని అట్టి తప్పుతుంటే ప్రతిరోజు ఇన్ని రోజుల బట్టి అనగా మరి యొక్క ప్రాణం పోసుకుంటా పెట్టుకుంటా ఉంటే నమ్మించి ఈ రోజు ఇగో 6 కటోరలు ఉన్నది దాని పేరే ఉన్నది కటోరలో ఆ పాలు పోసి పరవన్నం అంటే ఇసపన్నం అంటే ఈ కటోరలో వేసి తిరుగుబిడ్డ అని చెప్పి చేతికిచ్చింది అప్పుడే పోరానికి రాకపోయినా చెప్పి మేము ఆడికి పోయినాం పోయే మోపుగా చూసే వరకు ఏంటి మొత్తం విషయం కలిపిన ఈ అన్నము ఇసపన్నం మా కాదని చెప్పని పట్టుకొని వచ్చినాము ఇక మా మాట అబద్ధం అయితే నీ ముందు ఈ కుక్కకో పిల్లికో తెస్తాము అవి తింటాయా సత్తని కుక్కకేశారు కుక్క ఎగిరి సరిపోయినాదయ్యా ఆ రాజు వెనక పోయే మహారాజు అనేకమైన కోపం వచ్చాలి అనేకమైన కోపం వచ్చి అబ్బా లేక నాకు సంతానం కలిగితే 6 కొడుకులు పుడితే నా కొడుకులు పుట్టాల కోపం మీద ఉన్న కొడుకులు చంపడానికి తయారైందా ప్రతిపదరాలుగా దేవతలు అనుకున్నాను దేవత గారు నాకే శత్రురాలైనది ఆ యొక్క రగలకాం పోయే మహారాజు గడికి రండి మీరు 7 అటువంటి 7 వచ్చి మీరు తొందరగా నా చిన్న భార్య మాణిక్యాన్ని గడపన 7 4 మేడలు ఉన్నవి మేడల్లో నా భార్య ఉన్నది దాన్ని తీసుకొని ఇక్కడికి రావద్దు ఇక్కడికి రాకుండానే ఆరుణ్య ప్రాంతం తీసుకుపోయి పాయక 12 ఆమెడ నకారవై అవడ 360 ఆమెడ దూరం వెళ్ళిపోయి మొత్తుపైన శిరంబు ఖండించి దాని కనిగుడ్డ రక్తం కారాకు డొప్పలు కుట్టుకొని కారాకు డొప్పలల్లా కనిగుడ్డ రక్తం పట్టుకొని లేకపోతే మీ ప్రాణం పోతే పొయ్యారములో ఉక్కుగోళ్ళ మంచం వేయాలి ఉక్కుగోళ్ళ మంచం వేసి ఉక్కుగోళ్ళ మంచం మీద అమ్మాయిని పండ పెట్టి కీలు గుమ్మలు కొట్టాలి వీధికెళ్ళి కంప కొట్టాలి కంప వీనికెళ్ళి బండలు ఎత్తాలి బండల వీధికెళ్ళి మట్టి కూడిపి కనిగుడ్డ రక్తము కారాకు డొప్పలు పట్టుకొని మట్టి కూడిపి రాజుల కటికిల్లారా కటికి వాళ్ళు ఏకమైనారు పోలట కథ గిట్ట తీసుకుపోతారు ఏడుగురు కటికి వాళ్ళు ఏకమైనారు ఏకమై కడగొట్టి మెడలకు వెళ్ళారు ఇక్కడ నీ భర్త చెప్పిన రాజు చెప్పిన దెబ్బల కొరు లేదు నిన్ను పట్టుకపోయి అడవిలో సరిపెట్టి రమ్మన్నాడు ఎందురావే మాణిక్యాదేవి రాజు కాంబోయే మహారాజు కాంబోయ రాజు ఎరగొల్ల కాంబోయ మహారాజు ఇచ్చిన ఆజ్ఞ ఈ ఆయన చెల్లితో మాత్రం ఏదైనా దెబ్బలు బ్రహ్మ అని చెప్పి దండల గుక్కు గొలుసు పెట్టి గుర్రాలు కొట్టి అంటలు పట్టి పొల్ల కొట్టుకుంటామని తీసుకుపోతున్నారు పోయే సమయంలో మాణిక్యాలు ఏమంటున్నది అయ్యో దేవా దైవారా